నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. అలోవెరా, కలబంద అందాన్ని రెట్టింపు చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. మనం ఎన్నో ప్రొడక్ట్స్‌ని వాడుతూ ఉన్నాం ఈ కలబందను యూజ్ చేస్తూ. మరి ఆరోగ్యపరంగా కూడా ఈ కలబంద, అలోవెరా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు డాక్టర్ గారు. మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే డయాబెటిక్ పేషెంట్స్‌కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. షుగర్‌ని కంట్రోల్ చేయడంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది అంటున్నారు. మరి ఈ కలబందని ఏ విధంగా యూజ్ చేయాలి? షుగర్ పేషెంట్స్ ఏ మోతాదులో తీసుకోవాలి? ఏ విధంగా యాడ్ చేసుకోవాలి? ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, మరి లేడీస్ అయితే ఈ కలబందని యూజ్ చేసి అందాన్ని రెట్టింపు చేయడంలో అయితే తెలుసు. మరి ఈ షుగర్ పరంగా కూడా కంట్రోల్ అవుతుంది అని వింటున్నాం సార్. ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? ఎలా యూజ్ చేయాలి? కలబంద అలోవెరా అనేది గ్రామీణ ప్రాంతంలో రైతులు పొలం చుట్టూ కంచెలాగా వేసుకుంటారు. ఈనాటికి కూడా రైతులకు తెలవదు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ పిచ్చి మొక్కున్నాయని తెలవదు వాళ్ళకి. ఏదో కలబంద అని వేసేస్తారు. దాని వల్ల జంతువులు లోపలికి వెళ్లకుండా పంటకు రక్షణగా ఉపయోగిస్తారు. కలబంద పట్టణాలు నగరాల్లో ఉండే వాళ్ళకి ఇది సౌందర్య సాధనం అని తెలుసు. ఎక్కడైనా అల్లోవెరా అంటారు. ఫేస్ క్రీములు కానీ ఆయింట్మెంట్లు కానీ చివరికి మగవాళ్ళు ఉపయోగించే షేవింగ్ క్రీమ్లో కూడా అలోవెరా కలుపుతున్నారు. అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అయిపోయింది. కలుపుతున్నాం, అల్లో ఉంది వాడు అని ప్రకటనలు చేస్తున్నారు. కానీ సౌందర్య సాధనం కానీ అందరికి పరిచయం. కానీ అలోవెరా ఎలా వస్తుందంటే ఈ ఆకుపచ్చగా ఉంటుంది. పైనుండే ఆకుపచ్చ దీన్ని చెక్కేస్తే లోపల జెల్లీలా ఉంటుంది. ఇది గ్రామీణ వాసులకు తెలిసిందంటే ఇక షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్యాబ్లెట్లు వాడరు, ఇన్సులిన్ వాడరు. ఇక అబ్బా మన చేలో ఉంది కదా తెచ్చేసుకుందామని అదే వాడేస్తారు. ఏ విధంగా మెంతి పొడి ప్రాచుర్యంలోకి వచ్చి షుగర్ నియంత్రణకు వినియోగపడుతుందో అలోవెరా గురించి అవగాహన వస్తే పైసా ఖర్చు లేకుండా గ్రామీణ వాసులు, రైతులు, కౌలు రైతులు, గ్రామాల్లో పట్టణాల్లో వాళ్ళు అందరూ కూడా అలోవెరా వినియోగిస్తే అసలు షుగర్ని మనం మందులు లేకుండా ఆహార నియమాలు, బరువు తగ్గటము, యోగా, ప్రాణాయామం, ధ్యానం ద్వారా నియంత్రించవచ్చు. ఇది తీసుకోవటం ద్వారా షుగరు రక్తంలో స్థిరీకరించబడుతుంది. ప్యాంక్రియాస్ కులోమ గ్రంథిలో ఉండే ఇన్సులిన్ ఉత్పత్తి పెరగటం, ఆ విధంగా కూడా షుగర్ నియంత్రణకు ఎంతగానో దోహదపడుతుంది. దీనికి కేవలం షుగరే కాకుండా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా రెండవది సౌందర్య సాధనాలు. దీంట్లో అనేకమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, B1, B2, B12, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్. వీటితో పాటు ఖనిజ లవణాలు కాల్షియము, జింకు, మెగ్నీషియం, క్రోమియం, కాపర్, పొటాషియం. అంటే ఒక విధంగా దీన్ని ఖనిజాల గనిగా మనం భావించవచ్చు. ఇన్ని రకాలు ఉండబట్టి ముఖానికి, చర్మానికి అందాన్ని చేకూరుస్తుంది. వెంట్రుకలు కూడా ఎంతో నాజూకుగా తయారవుతాయి. ఈ రెండోది ప్రయోజనం రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్లా దీన్ని వాడచ్చు. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి టీబీ, క్షయవ్యాధి, టైఫాయిడ్ వ్యాధి, కలరా, కామెర్లు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు రాకుండా నిరోధిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, అసంఖ్యాకమైన వైరస్సులు శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి రక్షక వ్యవస్థను ప్రేరేపిస్తుంది అలోవెరా. 3 క్యాన్సర్ కారకాలైనవి శరీరంలో ఉంటాయి. వాటి పేరు ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు కూడా రాకుండా చేస్తుంది. ఇక 4 వెంట్రుకలపై కూడా ఉపయోగించవచ్చు. అలోవెరా వెంట్రుకలకు వినియోగించడం వల్ల కొంతమందికి చుండ్రు ఉంటుంది, తీవ్రమైన దురద ఉంటుంది. దురదలున్న వాళ్ళకి, తల్లో దురద ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అలోవెరా. వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది.
వెంట్రుకలు మహిళల్లో అయితే నల్లగా ఒత్తుగా పొడుగ్గా ఉండేలా చేస్తుంది. కొంతమందికి కోవిడ్ వచ్చిన సమయంలో వెంట్రుకలు రాలిపోయింది. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 3 నెలలకు 6 నెలలకి పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ కారణం వల్ల కూడా కుచ్చులు కుచ్చులుగా వెంట్రుకలు రాలిపోతున్నాయి. అటువంటి వారికి అలోవెరా ఉపయోగం వల్ల చక్కగా మళ్ళీ వెంట్రుకలు పూర్వస్థితికి వస్తాయి. ఇక 5 చర్మం గురించి చెప్పనవలవి కాదు. వాడుతున్నా. అలోవెరా చూడటానికి తెల్లగా దగదగ మెరిసిపోతూ ఉంటుంది. ముఖం మీద మొంటిమలు రావు. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. పెళ్ళి కాని యువతీ యువకులు అలోవెరా వాడటం వల్ల మరింత అందంగా కనపడతారు, అట్రాక్టివ్గా కనపడతారు, ఆకర్షణీయంగా ఉంటారు, త్వరగా పెళ్ళైపోతుంది. ఆ విధంగా చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ ఒంటి మీద గజ్జి ఉన్న వాళ్ళకు కూడా చాలా మేలు జరుగుతుంది. ముఖం మీద మచ్చలు కూడా రాకుండా చేస్తుంది. ఒంటి మీద పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరను కూడా నివారించే గుణం ఉంది. ఎక్కడైనా ఒంటి మీద ఏదైనా దెబ్బ తగిలింది, లేదు బ్లేడో కత్తో తెగింది, పుండు త్వరగా మానాలంటే అలోవెరా జెల్ రాస్తే త్వరగా మానిపోతుంది. ఓకే. మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన పూర్వీకులు నేర్పిన విద్య ఏంటంటే, ఎక్కడైనా ఒక కత్తి కానీ కొడవలి కానీ తెగ్గాని వెంటనే జంతువుకు కానీ మనిషికి కానీ ఆ తెగిన దగ్గర పసుపు వేసేస్తారు. అవును సార్. పసుపు యాంటీసెప్టిక్. పసుపు ఏ విధముగా పుండు మానడానికి దోహదపడుతుందో ఈ అలోవెరా జెల్ రైతులకి పొలానే ఉంటుంది. పొలంలో కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా గాయాలైనా పుళ్ళైనా దానికి ఇది రాసేస్తే త్వరగా మానుపడుతుంది. పుండు మానటము ఆలస్యమైందంటే ఒక గుడ్డి గుర్తు. షుగర్ ఉన్న వాళ్ళకి పుండు సాధారణంగా వారం 10 రోజుల్లో మానవలసిన పుండు 2 వారాలైనా మానదు. ఇక 6 మెదడు యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, యాంగ్జైటీని నివారిస్తుంది. కోపతాపాలు లేకుండా, గందరగోళము, చిరాకు లేకుండా మానసిక ప్రశాంతతని ప్రసాదిస్తుంది. మానసిక వైద్యుల దగ్గర టాబ్లెట్లు తింటున్న వారు కూడా అలోవెరా వల్ల త్వరితగతిన మానసిక సమస్యను అధిగమించి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో మేధో సంపత్తి పెరిగి, జ్ఞాపక శక్తి పెరిగి, మార్కులు, ర్యాంకులు, మంచి ప్రతిభను సాధించగలుగుతారు పిల్లలు. 7 ఈ అలోవెరాలో పీచు అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. పైల్స్ ఉన్నవారు మల విసర్జన సమయంలో బొట్లుగా నొప్పి లేకుండా రక్తబొట్లు పట్టం, చేతి వేళ్లకు బుడిపెల్ లాంటివి తగులుతుంటాయి. మలబద్ధకాన్ని నివారించటము ద్వారా మొలలు ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. 8 ఈ మధ్యకాలంలో ఎవరికి చూసినా మోకాళ్ళ నొప్పులే. అవును సార్. మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల మోకాళ్ళ మధ్య రాపిడి, ఒరిపిడి పెరిగి మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇవి స్థూలకాయం ఉన్న వారికి మరీ ఎక్కువ. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, చేతగాటం లేదు, వీక్నెస్, బలహీనం అనే వారికి అలోవెరా వల్ల ఈ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. 9 అలోవెరాని మౌత్ వాష్గా పుక్కిలిచ్చడం వల్ల పళ్ళపై ఉండే గార లేకుండా పళ్ళు నిగనిగ మెరిచిపోతాయి, తెల్లగా తయారవుతాయి. ఇక 10 అలోవెరా వినియోగం వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం తక్కువ. హార్ట్ అటాక్, గుండెపోటును నివారించి దీర్ఘాయుషుతో గుండె జబ్బులు లేకుండా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. కనుక అలోవెరా అని పట్టణవాసులు, నగరవాసులకే దీని గురించి అవగాహన ఉన్నది. గ్రామీణ వాసులకి గనక దీని యొక్క ప్రయోజనం తెలిస్తే వాళ్ళు సౌందర్య సాధనం కింద వాడతారు. ఈ స్నోలు, క్రీములు ఇవన్నీ కూడా లేకుండా ఉచితంగా పొలం గట్ల మీద దొరుకుతుంది. షుగర్ కూడా తగ్గుతుంది అని తెలిస్తే ఇది గ్రామీణ వాసులకు, రైతులకు, కౌలు రైతులకు, గ్రామీణ మహిళలకు ఒక వరము లాంటిది కలబంద. ఇది వాళ్ళకి నమ్మలేని నిజం. అవునా, కలబంద మన పొలాన్ని ఉంది కదా,
ఎస్. మన రోడ్ల పక్కన ఉన్నాయి కదా, పొలం గట్ల మీద ఉన్నాయి కదా, కాలువ గట్ల మీద ఉంది కదా, పిచ్చి మొక్క అనుకున్నామే. ఈ పిచ్చి మొక్క అనుకునే దీంట్లో ఇన్ని రకాల ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు, అమూల్యమైన విటమిన్లు, ఖనిజ లవణాలు అనేది గ్రామీణ వాసులకు ఒక ఆశ్చర్యాన్ని కలిగే అంశంగా మనం భావించవచ్చు. మరి ఇంత చక్కగా ఉపయోగపడుతుంది షుగర్ పేషెంట్స్ కి అని చెప్పారు సార్. సో నెక్స్ట్ ఇమీడియట్ గా వచ్చే డౌట్, ఏ విధంగా వాడాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఒకసారి తెలియజేస్తారా సార్? అలోవెరాని క్రీముల్లోనూ సౌందర్య సాధనాల్లో కలిపి దాన్ని మనం కొన్ని షాంపూల్లో కూడా కలుపుతున్నారు. అవును సార్. తలంటుకోవడానికి షాంపూ బదులుగా మనం ఎవరికైతే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కలబంద ఏదో మార్కెట్కి వెళ్ళి కొనుక్కు తెచ్చుకునే బదులు కుండీలో ఒక కలబంద మొక్క ఒకటో రెండో ఇంట్లో పెంచుకోండి. ఇంట్లో పెంచుకుని కలబంద ముక్క తీసి దానిపైనుండే ఆకుపచ్చది ఒక పక్క తీసేయండి. లోపల జెల్లీలా వస్తుంది. దాన్ని ముఖానికి, చర్మానికి, తలపైన వాడచ్చు. దాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకుని కొద్దిగా నిమ్మరసము, తేనె కలుపుకుని తాగేసేయచ్చు. కనుక ఇది ఖర్చు లేకుండా మన కలబంద మొక్కని కుండీలలో మన ఇంటి వద్దే పట్టణాలు, నగరాల్లో పెంచుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వద్దంటే పొలం గట్ల మీద, కాలువ గట్ల మీద, దెబ్బల మీద అందుబాటులో ఉంటుంది. కనుక కలబంద వినియోగము దేవుడిచ్చిన, ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించి దాని వినియోగం మరింత పెరగవలసిన అవసరం ఉంది. కృత్రిమముగా మార్కెట్లో తయారు చేసే సౌందర్య సాధనాల జోలికి వెళ్లకుండా ఈ అలోవెరా జెల్ చక్కగా చూడటానికి కంటికి ఇంపుగా ఉంటుంది, జెల్లీలా ఉంటుంది. దాన్ని మనం డైరెక్ట్గా వినియోగించేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. వ్యూయర్స్ చూసారు కదా, కలబంద, అలోవెరా ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన పదార్థం. ఎందుకంటే షుగర్ కంట్రోల్ అవుతుంది, ఆరోగ్యపరంగా కూడా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇంత ఈజీగా అందుబాటులో ఉన్న ఈ అలోవెరాను మనం కూడా యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. నమస్తే.